హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వాసంతి, మీ నిండు అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీకు టైటిల్ చూడగానే అర్థమైపోయింది కదా, ఇంట్లోనే మైక్రో గ్రీన్స్ని ఎలా ప్లాంటింగ్ చేయాలి అనేది చూపిస్తాను. అంతే కాదండి, మనం చాలాసార్లు కూడా తినేసి పడేసిన పడేస్తూ ఉంటాం. కొన్ని బాక్సెస్ని కానీ, మిల్క్ ప్యాకెట్స్ని కానీ, వాటిని ఎలా రీయూజ్ చేసుకోవచ్చు అనేది కూడా ఈరోజు వీడియోలో మీకు చెప్పిస్తాను. అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం కన్నా విజిట్ చేస్తుంటే ప్లీజ్ కింద రెడ్ కలర్ బాక్స్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అదే పక్కన ఒక గంట సింబల్ కూడా ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడు నా ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ అనేది నడుస్తుందన్నమాట. ఈ కాంటెస్ట్ అనేది August 27th నుంచి September 20కి ఎండ్ అవుతుంది. సో మీరు కూడా పార్టిసిపేట్ చేసి మంచి నెక్లెస్ని మీ సొంతం చేసుకోండి. డీటెయిల్స్ని నేను డిస్క్రిప్షన్లో. మనం మైక్రో గ్రీన్స్ని ఇంట్లోనే ఎందుకు ప్లాన్ చేసుకోవాలంటే, చాలామంది అపార్ట్మెంట్స్లో ఉంటారు, కొంతమంది రెంటెడ్ హౌస్లో ఉంటారు. సో మనము ప్లాంటింగ్ చేయాలన్నా కానీ కుదరదు అనమాట, బికాస్ ప్లేస్ అనేది సఫిషియెంట్గా ఉండదు. సో అలాంటప్పుడు మనం ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, ఇది స్ప్రైట్ బాటిల్ అనమాట. ఇలా కట్ చేసుకొని వీటిలో కొంచెం మట్టి వేసేసి హ్యాపీగా ప్లాంట్స్ని వేసుకోవచ్చు. అండ్ డేట్స్ బాక్స్ అనమాట, ఇలాంటి బాక్సెస్ మీకు చాలానే తెలుసుంటాయి. అండ్ మిల్క్ ప్యాకెట్స్ అవి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను మీకు మొత్తం వివరంగా చూపిస్తాను. రోజు నేను మీకు మెంతులు అంటే మెంతాకు అండ్ కొత్తిమీర ఎలా వేసుకోవాలో ఇంట్లోనే నేను మీకు చూపిస్తానండి. చాలా ఈజీ. సో బిగినర్స్ కూడా హ్యాపీగా చేసుకోవచ్చు ఇది. వీటికి కావాల్సిన మెంతులు అండ్ ధనియాలు, ఈ 2 చెట్లు మీకు చూపిస్తాను. ఇలాంటి ఒక బాక్స్ తీసుకొని అందులోకి మొత్తం కూడా మనం మట్టి వేసుకోవాలండి. ఆ మట్టి పైన కొంచెం ధనియాలు తీసుకొని వాటిని మనం దంచుకోవాలి, అంటే 2గా విడిపోవాలి ఇది. సో ఇలా 2గా ఉంది కదా, 2గా అవ్వాలన్నమాట. అలా మనం కొంచెం లైట్గా క్రష్ చేసుకొని, సో ఇలాంటి మట్టి మీద మనము నీట్గా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దగ్గర వేసుకోండి, దూరంగా వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. దగ్గరగా వేసుకున్నా కానీ ప్లాంట్ అనేది చాలా బాగా వస్తుంది. కొత్తిమీర ప్లాంట్ అనేది, కొత్తిమీర చెట్టు రావడానికి మనకు 2 weeks పడుతుందండి. సో మీరు ఎలాంటి టెన్షన్స్ పెట్టుకోకండి, నిదానంగా వస్తుంది కొత్తిమీర చెట్టు అనేది. సో ఇలా ప్లాంటింగ్ చేసుకోండి చూపించిన విధంగా. సో ఒక్కసారి జస్ట్ అలా ప్రెస్ చేసేయాలి మనం మొత్తం వేసేసిన తర్వాత. ఇప్పుడు వీటి మీద మనం లైట్గా కొంచెం మట్టిని స్ప్రెడ్ చేయాలండి. ఎక్కువగా వేసేసుకోకూడదు, చాలా లైట్గా స్ప్రెడ్ చేయాలంటే జస్ట్ కవర్ అయ్యేట్టు. కొంతమంది ఎక్కువ మట్టి వేసేస్తారు. ఎక్కువ మట్టి వేస్తే ఏమవుతుందంటే ప్లాంట్ అది రావడానికి కొంచెం కష్టమవుతుంది. అందుకని చెప్పి లైట్గా మట్టిని మనం ఇలా చల్లుకోవాలి. అంటే జస్ట్ ఆ సీడ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం కవర్ అయ్యేట్టుగా. సో చాలామందికి ప్లాంటింగ్ చేయడం అంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇది ట్రై చేయండి, మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ అండి. మనము కొంచెం ప్లేస్ ఉంటే చాలు, దీన్ని ఎండకి పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఇండోర్ ప్లాంట్స్ ఎండకు పెట్టాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఉంటే కొంచెం సన్లైట్ ఉంటే సరిపోతుంది. సో ఇలా నీళ్ళు కూడా ఎక్కువగా మనం నార్మల్గా పోసేసినట్టు పోసేయకూడదండి, ఇలా జల్లుకోవాలి మనము. ఓవర్గా కూడా వాటర్ అనేది వేయకూడదు. సో మీరు మట్టిని ఇలా అంటే కొంచెం తేమగా ఉంటే మీరు వాటర్ వేయాల్సిన అవసరమే ఉండదండి డైలీ కూడాను. సో మన ప్లాంట్ అనేది వచ్చేస్తుంది 2 weeks తర్వాత. సో ఇప్పుడు మిల్క్ ప్యాకెట్ అనమాట, ఇది మిల్క్ ప్యాకెట్ అనమాట. సో వాటితో రీయూజ్ చేసుకోవచ్చు మనం, వీటిలో కూడా మనం ప్లాంట్స్ అనేవి వేసుకోవచ్చు. అంటే మెయిన్గా ఇండోర్ ప్లాంట్స్ అనేవి లైక్ కొత్తిమీర కానివ్వండి, మెంతాకు కానివ్వండి, ఇలాంటివి వేసుకోవచ్చు. సో వాటిలో మిల్క్ ప్యాకెట్ని వాటర్తో కడిగేసిన తర్వాత ఇలా మొత్తం కూడా మట్టి వేసుకోవాలండి. హాఫ్కి, అంటే మొత్తం వేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేయండి. తర్వాత మనం మెంతులు చల్లుకుందాం. నేను ఇప్పుడు మెంతులు వేస్తున్నాను, ఇవి నార్మల్ మెంతులే, మన ఇంట్లో అందరు కిచెన్లో దొరికే మెంతులు కదా. సో వీటిని వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మెంతుల్ని కూడాను. అండ్ దీనిపైన కూడా లైట్గా మనం మట్టి చల్లుకుందాం, జస్ట్ అది కవర్ అయ్యేంత వరకే, ఓవర్గా వేసుకోకూడదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. సో మెంతులు అయితే మీకు 2 daysకే మీరు చూస్తే మొలకలు వచ్చేస్తాయి అనమాట. సో అంత ఫాస్ట్గా అనేది ఈ మెంతాకు అనేది వచ్చేస్తుంది. 1 weekలో మీరు హ్యాపీగా హార్వెస్టింగ్ కూడా చేసుకొని వండుకొని తినేయవచ్చు, అంత త్వరగా వస్తుంది. సో బిగినర్స్ అయితే ఇది మీరు ట్రై చేయండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది మీకు. సో లైట్గా మట్టి వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వీటి మీద నీళ్లు లైట్గా చల్లుకుందామండి. చాలామంది ఏం చేస్తారంటే ప్లాంట్ వేసినప్పటి నుంచి నీళ్ళు ఓవర్గా పోసేస్తుంటారు, అలా పోయకూడదండి. మట్టిని మనం టచ్ చేసినప్పుడు కొంచెం వాటర్గా ఉన్నా కానీ వాటర్ అవసరం లేదు, మరీ ఎండిపోతే జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేయండి ఎవ్రీడే.
మార్నింగ్ అండ్ ఈవినింగ్ సరిపోతుంది. నేను ఎలా అయితే స్ప్రింకిల్ చేస్తున్నానో అలా స్ప్రింకిల్ చేస్తే సరిపోతుంది. మెంతాకు కూడా వచ్చేస్తుంది. చాలామంది స్ప్రైట్ బాటిల్స్ కానీ, పెప్సీ బాటిల్స్ కానీ, కోకోలా బాటిల్స్ కానీ, ఫాంటా బాటిల్స్ని పడేస్తూ ఉంటారు తాగేసిన తర్వాత. అలా చేయకుండా మనం వీటిని పైన లేయర్ వరకు కట్ చేసేసి ఒక హోల్ పెట్టుకోవాలి. హోల్ పెట్టుకోకపోయినా పర్వాలేదు, బట్ హోల్ పెట్టుకున్నా బాగా వస్తుంది చెట్టు అనేది. సో ఒక సైడ్ ఎక్కడైనా హోల్ పెట్టుకొని మొత్తం కూడా ఇలా నింపుకోవాలన్నమాట మనం మట్టిని. చూసారు కదా, ఈ విధంగా కట్ చేసుకొని పైన లేయర్ వరకు సో నీట్గా మట్టిని ఫిల్ చేసి, దీంట్లో కూడా నేను మెంతాకే వేస్తున్నాను. అంటే ఇది 1 వీక్కి ఈజీగా వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి నేను మెంతులు వేస్తున్నాను అనమాట. సో కొత్తిమీర అనేది మనం డైలీ యూజ్ ఏమి ఉండదు కదా, ఎప్పుడన్నా రేర్గా యూజ్ చేస్తుంటాము. ఇది మెంతాకు అంటే చాలా హెల్దీ కదా, ఒంటికి కూడా చాలా మంచిది. వీక్లో కనీసం ఒక్కసారైనా మెంతాకు తినడానికి ట్రై చేయండి. సో మీరే ఇంట్లో వేసుకొని, మీరే చేసుకొని, మీరే హార్వెస్టింగ్ చేసుకొని తింటే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఇలా దగ్గరగా వేసేసుకోవచ్చు, ఏమీ కాదు. సో ప్లాంటింగ్ ఇష్టం ఉన్న వాళ్ళందరూ వేసేసుకోండి, చాలా బాగా వస్తాయి. సో వీటి మీద కూడా ఇప్పుడు లైట్గా మనము మట్టిని కూడా స్ప్రెడ్ చేద్దాం. సో వీటి మీద మనం ఇప్పుడు కొంచెం మట్టిని స్ప్రెడ్ చేద్దాము. ఎక్కువగా కూడా వేసుకోకూడదు, మట్టి లైట్గా వేసుకోవాలి. నేను ప్రతిసారి చెప్తున్నాను, చాలా లైట్గా వేసుకోవాలి. జస్ట్ కవర్ అవ్వడానికి మాత్రమే మట్టి మనం వేసుకోవాలండి. నేను యాక్చువల్లీ ఈవినింగ్ టైం చేస్తున్నాను, చాలా చీకటిగా ఉంది. నేను మా ఇంటి మేడ మీద చేస్తున్నాను. సో నీట్గా ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకొని వాటర్ని స్ప్రింకిల్ చేద్దాం. సో ఇండోర్ ప్లాంట్స్కి వాటర్ ఎక్కువ అవసరం ఉండదు అనమాట, మనకి సన్లైట్ కూడా ఎక్కువ అవసరం ఉండదు. సో మీరు నీడ ఉన్న ప్లేస్లో కూడా పెట్టేసుకున్నా కానీ ఇవి హ్యాపీగా వచ్చేస్తాయి. వాటర్ కూడా దీనికి ఎక్కువ అవసరమే ఉండదు. ఎప్పుడన్నా కానీ మనం వేసిన శాండ్ మొత్తం కూడా ఎండిపోతే అప్పుడు వాటర్ స్ప్రింకిల్ చేయండి, లేదా లైట్గా జస్ట్ కొంచెం ఇలా స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ వీడియో నేను మొత్తం ప్లాంటింగ్ అంతా వచ్చేసిన తర్వాత పార్ట్ 2లో చూపిస్తాను, డే బై డే ఎలా జర్మినేట్ అయిందనేది మొత్తం కూడా. ఇది పార్ట్ 1 మాత్రమే. సో ఈవినింగ్ టైం అనమాట, నా ఫేస్ చూసి భయపడబాకండి, అస్సలు లైటింగ్ లేదు. సో చూసారు కదండి, ఇది పార్ట్ 1 అండి. ఎలా సీడింగ్ చేసుకోవాలో చూపించాను. పార్ట్ 2లో అదే మొలకలు వచ్చినప్పటి నుంచి నేను చూపిస్తానండి. పార్ట్ 2 మొత్తం కూడా మొలకలు వచ్చినప్పటి నుంచి ఆ ప్లాంట్ అనేది ఎలా గ్రో అయిందో మొత్తం కూడా పార్ట్ 2లో చూపిస్తాను. మీరు నా ఛానల్ని చూస్తూ ఉండండి, అండ్ మరికొన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో మీకు నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ మీరు కానీ మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 నేను తొందరగానే పోస్ట్ చేస్తాను. అండ్ మన ఛానల్లో గివ్ అవే నడుస్తుంది కదా, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. మంచి చౌకర్ని మీరు కూడా విన్ అవ్వండి. టేక్ కేర్, సీ యూ ఆల్, బై బాయ్.